హాయ్ అండి. ఈరోజు మనం క్రోషే హార్ట్ ఫోన్ చామ్‌ని చేసుకుందాం. సో, దీనికి నేను తాజ్ వెల్వెట్ యార్న్‌ని యూజ్ చేస్తున్నా. సో, ఈ 3 షేడ్స్‌ని యూజ్ చేస్తున్నాం. ఈరోజు మనం దీన్ని 3 హుక్‌తో మనం క్రోషెట్ చేసుకుందాం. అండ్ పెయిర్ ఆఫ్ సిజర్స్ అండ్ జంప్ రింగ్స్. సో, ముందుగా వైట్ యార్న్‌తో ఒక హార్ట్‌ని చేసుకుందాం. సో, ఫస్ట్ ఇలా మ్యాజిక్ రింగ్ చేసి మ్యాజిక్ రింగ్ చేసేసి చైన్ 2 చేసుకోవాలి. ఇప్పుడు 2 డబుల్ క్రోషెట్స్ చేసుకోవాలి మ్యాజిక్ రింగ్‌లో. 1 2 సో, ఇప్పుడు 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ చేసుకోవాలి. 1 అండ్ 2 సో, 2 డబుల్ క్రోషెట్స్ అండ్ 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్ కంప్లీట్ అయ్యాక మనం చైన్ 1 చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాటర్న్‌ని రివర్స్‌లో చేసుకోవాలి. అంటే ఫస్ట్ 2 హాఫ్ డబుల్ క్రోషెట్స్, వన్ అండ్ 2 ఇప్పుడు 2 డబుల్ క్రోషెట్స్, ఇది కంప్లీట్ అయ్యాక చైన్ 2 చేసుకొని మ్యాజిక్ రింగ్‌లోనే స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. దెన్ చైన్ 1 చేసి ఈ యార్న్‌ని కట్ చేసుకోండి. సో, ఈ మ్యాజిక్ రింగ్ థ్రెడ్‌ని టైట్‌గా లాగితే మీకు ఈ హార్ట్ క్లోజ్ అవుతుంది. సో, ఇలానే నెక్స్ట్ 2 హార్ట్స్‌ని కంప్లీట్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం 3 హార్ట్స్‌ని కంప్లీట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ 2 థ్రెడ్స్‌ని మనం ఇలా టై చేసుకొని, నేనైతే టై చేసుకొని కట్ చేసుకుంటున్నా యార్న్‌ని. మీరు కావాలంటే లోపలికి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా టై చేసుకొని ఈ ఎక్సెస్ యార్న్‌ని నేను కట్ చేసుకుంటున్నా. ఇలానే మిగతా రెండిటిని కూడా కంప్లీట్ చేయండి. సో, ఇప్పుడు ఈ 3 హార్ట్స్ కంప్లీట్ అయ్యాయి.
ఇప్పుడు ఈ 3 హార్ట్స్ మనం జంప్ రింగ్స్తో కనెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వైట్ తీసుకొని ఇలా కిందకి పెట్టుకొని, వైట్ తర్వాత బేబీ పింక్. సో వైట్కి కింద పెట్టుకొని బేబీ పింక్కి పైన పెట్టుకుందాం. సో ఈ 2ని ఇలా కనెక్ట్ చేసాం. సో నెక్స్ట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్. ఇప్పుడు మనం ఈ 3 హార్ట్స్ని ఇలా జంప్ రింగ్స్తో అటాచ్ చేసుకున్నాం కదా. సో దీనికి ఒక బ్లాక్ థ్రెడ్ని అటాచ్ చేసి ఫోన్కి పెట్టుకోవడమే. సో ఇప్పుడు నేను ఈ బ్లాక్ థ్రెడ్ ఊల్తోనే నేను అటాచ్ చేస్తున్నాను. సో మీకు కూడా ఎంత లెంత్ కావాలో ఇలా మెజర్ చేసుకొని ఇలా టై చేసుకోండి. ఇలా టై చేసుకున్నాక ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసేయండి. సో ఇప్పుడు ఈ నాట్ని బ్యాక్ సైడ్ తెచ్చేసుకోండి. మీ ఫోన్ చామ్ రెడీ అయిపోయింది. సో ఇలా ఈ చామ్ మీ ఫోన్ కేస్కి అటాచ్ చేసుకోవచ్చు.